శ్రీవారి లడ్డూ వివాదం ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. కూటమి వైసీపీ మధ్య డైలాగ్ వార్ పీక్స్ కి చేరింది. తప్పు మీరు చేశారంటూ పరస్పర ఆరోపణలు రాజకీయ రచ్చ మరింత ముదురుతోంది. కాగా వెంకన్న లడ్డూ వివాదంతో వైసీపీ డిఫెన్స్ లో పడిందా? డ్యామేజ్ కంట్రోల్ కు జగన్ చర్యలు చేపట్టారా? వాచ్ ఇట్. లడ్డూ వివాదంలో వైసీపీపై సర్వత్రా విమర్శలు. డ్యామేజ్ కంట్రోల్ కు వైసీపీ ప్రయత్నాలు. ఏపీ వ్యాప్తంగా ఆలయాల్లో పూజలకు పిలుపు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించారని ఆరోపణ. శ్రీవారి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఇటు ఏపీలోనూ రాజకీయంగా ఈ వివాదం హాట్ టాపిక్ గా మారింది. కూటమి వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కాగా కల్తీ నెయ్యి వ్యవహారం గత ప్రభుత్వ హయాంలోనే జరగడంతో వైసీపీపైనే సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ వైసీపీని కూటమి టార్గెట్ చేస్తూ వస్తుంది. దీంతో వైసీపీ డిఫెన్స్ లో పడింది. ఆరోపణలను కొట్టిపారేస్తున్నా జరగాల్సిన డ్యామేజ్ అంతా ఇప్పటికే జరిగిపోయింది. అయితే కోట్లాది మంది వెంకన్న భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కావడం, రాజకీయంగానూ సర్వత్రా విమర్శలు వస్తుండటంతో ఎట్టకేలకు వైసీపీ అలర్ట్ అయింది. శ్రీవారి లడ్డూ వివాదంలో డ్యామేజ్ కంట్రోల్ కు జగన్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని జగన్ పిలుపునిచ్చారు. రాజకీయ దుర్బుద్ధితోనే చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారని, కల్తీ జరగకుండానే జరిగిందని చెబుతున్నారంటూ జగన్ ఆరోపిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలంతా ఈ పూజల్లో పాల్గొనాలని సూచించారు. తిరుమల పవిత్రతకు చంద్రబాబు భంగం కలిగించారని, అందుకే పాప ప్రక్షాళన పేరుతో ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తామన్నారు వైసీపీ నేతలు. ఈ నెల 28న స్వయంగా తిరుమలకు వెళ్లనున్నారు జగన్. శ్రీవారిని దర్శించుకొని పాప ప్రక్షాళన పూజ చేస్తామంటున్నారు. ఇప్పటికే వైసీపీపై సర్వత్రా విమర్శలు వస్తున్న సమయంలో జగన్ తిరుమల పర్యటనకు వెళ్తాననడం, పాప ప్రక్షాళన పూజ చేస్తాననడం చర్చనీయాంశంగా మారింది. అయితే జగన్ తిరుమల పర్యటనపై కూటమి నేతలు మరో వివాదాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. డిక్లరేషన్ తీసుకుని వెళ్లాలని మంత్రి పయ్యావుల డిమాండ్ చేస్తున్నారు. మీరేదో 28వ తారీఖున వెళ్తున్నారు అనేటువంటిది, మెట్ల మార్గాన్ని వెళ్తారు, రోడ్డు మీద వెళ్తారు, మీరు ఎట్లన్నా వెళ్ళండి. మెట్ల మీద వెళ్తే కిందనే సంతకం పెట్టండి, ఈ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది, అందుకే నేను దేవుడి దర్శనానికి వెళ్తున్నాను అనేటువంటి నిబంధన ఏదైతే ఉందో దాన్ని మీరు సంతకం పెట్టి వెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి గారు, అన్యమతస్థులు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే 17వ కంపార్ట్మెంట్లో ఒక రిజిస్టర్ ఉంటుంది. ఆ రిజిస్టర్లోకి వెళ్ళి సంతకం పెట్టండి, ఈ దేవుడిని మీద నమ్మకం ఉంది, నేను ఈ దేవుడిని దర్శించుకోదలుచుకున్నాను అనేటువంటిది సంతకం పెట్టి మీ చిత్తశుద్ధిని, కనీసం ఆ చట్టాన్నైనా అమలు చేయండి. డిక్లరేషన్ ఇచ్చి క్షమాపణలు చెప్పిన తర్వాతే తిరుమలకు రావాలంటున్నారు బీజేపీ నేత భాను ప్రకాష్. డిక్లరేషన్ ఇవ్వకుంటే జగన్ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. స్వామివారి దర్శనానికి ఎక్కడ ఆపట్లేదు, నువ్వు చేసిన పనికి క్షమాపణ చెప్పి డిక్లరేషన్ ఇచ్చి స్వామివారిని దర్శనం చేసుకో, హ్యాపీగా లడ్డు. ఇప్పుడు నీ మరి కల్తీ లడ్డు లేదు, ఇప్పుడు మేము ఇచ్చేది మంచి ఆవునైతే చేసి లడ్డు ఇస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి, ప్రసాదాన్ని స్వీకరించు, హ్యాపీగా ఆశీర్వాదంగా ఉంటే డబ్బు నేను కడతాను. నువ్వు డిక్లరేషన్ ఇచ్చి క్షమాపణ చెప్పినావు అనుకో, ఆశీర్వాద మండపంలో డబ్బులు కూడా మేము కడతాం కాబట్టి ఆశీర్వాదం ఇచ్చి పంపిస్తాం. నువ్వు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చి రావాల్సిందే. ఇది భారతీయ జనతా పార్టీ హుకుం జారీ చేస్తాను. సీఎంగా ఉన్న సమయంలో ఎన్నోసార్లు తిరుమలకు వచ్చిన జగన్ ఏనాడు డిక్లరేషన్ ఇవ్వలేదు. మరి ఇప్పుడైనా డిక్లరేషన్ ఇస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.